జిల్లా పటాన్చెరు మండలం బానూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి అత్యధికంగా 1009 ఓట్ల మెజార్టీతో గెలిచిన తోకల శాంతయ్య మాట్లాడుతూ, ముందుగా నా మీద నమ్మకం ఉంచి గెలిపించినందుకు బానూరు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని, నేను బలపరిచిన వార్డు సభ్యులందరూ ప్రజల ఆశీర్వాదంతో గెలవడం అపారమైన ఆనందాన్ని కలిగించిందని, నా ప్రాణం ఉన్నంత వరకు గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని బానూరు ప్రజానికానికి నూతన సర్పంచ్ తోకల శాంతయ్య తెలియజేశారు. ప్రజలకు నా యొక్క నమస్కారం. నన్ను ఓటేసి గెలిపించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. ప్రతి ఒక్క ఓటర్స్కు చేతులెత్తి జోడిస్తూ చెప్తున్నా, వాళ్ళకు నా సాయశక్తుల ఏదన్నా ఏ అవసరపడ్డా, ఏ చిన్న పని ఉన్నా దగ్గరుండి చూసుకుంటా. ఊర్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఒకటి కంచారగూడెం రోడ్డు ఒకటి ఉంది. అట్లనే కంచారగూడెం మాంజూరా వాటర్ లేదు, వాళ్ళకు మాంజూరా వాటర్ వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం. అట్లనే నా గ్రామ ప్రజలు నా మీద గట్టి నమ్మకంతో ఆషామాషగా గెలిపేయలేరు. ఏదన్నా పని చేస్తాడని గట్టిగా ఓట్లేసి 5,500 ఓట్లేసి గెలిపించారు ప్రజలకు. వాళ్ళందరికీ రుణపడి ఉంటా. నా జీవితాంతం వాళ్ళ గురించి పనిచేస్తా. ఏ సమస్య ఉన్నా కానీ వెంటనే స్పందించి ఇది చేస్తా. ఇంతకుముందు సర్పంచ్ ఉన్నప్పుడు గిట ఎస్సీ కమ్యూనిటీ హాల్ 50 లక్షలు పెట్టి కమ్యూనిటీ హాల్ కట్టించినాం సిఆర్ఈ అండదండల వల్ల. ఇంకోటి కంచలగూడెం టు ఎల్లయ్యకుంట సీసీ రోడ్ వేసినాము, అదొక 30 లక్షలు పెట్టి. క్యాసారం టు రోడ్ ముందు సర్పంచ్ ఉండగా క్యాసారం టు బానూరు రోడ్ వేయించినాము, అదొక 2 కోట్లు పెట్టి. ఇంకోటి మనము సిఎస్ఎఫ్ ఫండ్ కింద బీడీఎల్ వాళ్ళు ఒక 3,75,00,000 ఇచ్చారు. అట్లనే హరిబాబు గారు ఒక 18 లక్షల రూపాయలు ఇచ్చి 1 ఎకరా భూమి కొనిచ్చిండు. మంచి బ్రహ్మాండమైన స్కూల్ కట్టిరు బీడీఎల్కైతే వేలలో వాళ్ళకు రుణపడి ఉండాలి. అంత మంచి బిల్డింగ్ గవర్నమెంట్కి తీయకపోవు 1 పైసలు. ఏదో మా రిక్వెస్ట్ వల్ల, మా మంచితనం వల్ల వాళ్ళు బిల్డింగ్ 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మంచి బిల్డింగ్ కట్టించాడు. బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టించారు. నేను నిన్ననే చూసిన, దాన్ని బాగుంది. అదొకటి. బీసీ కమ్యూనిటీ హాల్ కట్టించిన 5 కమ్యూనిటీ హాల్ కట్టించిన బీసీ. ఒకటి బ్రాహ్మణ సంఘం ఒక్కటే మిగిలిపడి ఉన్నది, వాళ్ళకి టైటట్టు ప్రయత్నం చేస్తా. ఇంకోటి ఒడ్డరి వాళ్ళు వాళ్ళకు సంఘం అడుగుతుండ్రు, వాళ్ళకిట నా సాయశక్తుల ఏదన్నా పండు ఉంటే చిన్నగా వాళ్ళకిట ఒకటి కట్టిస్తా. అయితే నేను ఇంతకుముందు చేసినవి చాలా ఉన్నాయి. ప్రతి ఇంటికి నల్లేసిన నేను. నీళ్లు లేకపోతే, దూరంకి వెళ్ళి రావడానికి నీళ్లు సరిపోకపోతే ఇంటికి దగ్గరికి తీసుకుపోయి నల్లలేసిన. ఆ అభిమానం వల్లనే నాకు ఓట్లు వేసిర్రు. అందరికీ బానూరుకి మొత్తం రుణపడి ఉంటా నేను. మెయిన్ ఇప్పుడున్న సమస్యలు ఏమున్నాయి, దానికి ఎట్లా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? బానూరుకి ఉన్న సమస్య వాటర్ సమస్య ఉంది ప్రస్తుతానికి. అయితే వాటరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు అవసరం ఉన్నాయి. అది గ్రామ పంచాయతీలో పైసలు అయితే ఏం రావు, కానీ సిఎస్ఎఫ్ ఇది సెంట్రల్ ఫండ్ వచ్చినప్పుడు తప్పకుండా దానికే ప్రిఫరెన్స్ ఇచ్చి అది చేస్తాం. మీరు ముందు బానూరు ప్రజలకు ముందు ఇచ్చిన హామీలు ఏందన్నా, ఇప్పుడు నెరవేర్చే హామీలు ఏమిటి? హామీ పేపర్ ఉండే